సుమారుగా 100కు పైగా విమానాలు రద్దయినట్టు తెలుస్తోంది. 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇంటర్నేషనల్ అరైవల్స్ నుంచి 4 విమానాలు, ఇంటర్నేషనల్ డిపాచర్స్ అంటే మన దగ్గర రావాల్సినవి, మన దగ్గర నుంచి వెళ్లాల్సినవి 5, సుమారుగా 9 అటు ఇటుగా విమానాలు రద్దయిపోయాయి. మరోవైపుగా డొమెస్టిక్ అరైవల్స్ 63 విమానాలు రద్దయ్యాయి. డొమెస్టిక్ డిపాచర్స్ సంబంధించి 66 విమానాలు, మొత్తం మీద 100 విమానాలకు పైగా రద్దయిపోయాయి. సో ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేషనల్గానే ఉంది, దాన్ని అక్కడ ఓపెన్గానే ఉంది, కొనసాగుతున్నాయి, ఢిల్లీ నుంచి ప్రయాణాలు జరుగుతున్నాయి. కానీ కొంత నిన్న ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు పడ్డారు కాబట్టి దేశ రాజధాని అంటే పరిస్థితుల్లో కొంత ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి, ఆ ఇబ్బందుల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలనే నేపథ్యంలోనే ఈ యొక్క ఫ్లైట్స్ని రద్దు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఒక సైరన్ మోగడం వల్ల ప్రజలంతా అలర్ట్ అయ్యారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటేగానే ఈ సైరన్ల ద్వారా ప్రజలకు మరోసారి నాదం ఇచ్చారు. ఇక ఒకటే కాదు, ఢిల్లీ ఒకటే కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమర్జెన్సీ రూమ్స్ని ఏర్పాటు చేయండి, ఎమర్జెన్సీ డెస్క్ని ఏర్పాటు చేయండి, ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తంగా ఉంచండి. సివిల్ మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ప్రజలు ఎప్పటికీ అలర్ట్గా ఉంచాలి, ప్రజలకి అన్ని రకాలుగా అలర్ట్గా ఉంచాలి. మరీ ముఖ్యంగా ప్రజలకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలనే దానిపైన కొంత అవగాహన కూడా కల్పించాలనే విషయం పైన అటు కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకి, 29 రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీలన్నిటికీ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. బహుశా తెలంగాణలో కూడా ఇటువంటి విధంగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇటువంటి విధంగానే సినారియో ఉండబోతోంది. ఎస్, మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఎస్, మరొక బిగ్ బ్రేకింగ్ తో మీ ముందుకు. ఎస్, రాజస్థాన్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైసల్మర్, రామ్గఢ్, బడ్మేర్, బికనీర్ ఈ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఫలోది, పోఖ్రాన్, గంగానగర్ లో బ్లాక్అవుట్, అంటే ఈ రకంగానే సివిల్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి కాబట్టి బ్లాక్అవుట్. మీకు చాలా మళ్ళీ వివరంగా చెప్తున్నాను, బ్లాక్అవుట్ అంటే అర్థం ప్రతిదీ కూడా నిర్మానుషంగా ఉంచాలి. మీ యొక్క బైక్ హెడ్ లైన్, కార్ హెడ్ లైన్ నుంచి మొదలుకుంటే ఇంట్లో వెలిగే బల్బ్ వరకు అన్ని కూడా నిలిపివేయాలి. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ కనుక మన గగనతలం పై నుంచి ఏరోప్లేన్ కనుక వెళ్తుందంటే కింద లైట్ చూసి ఎస్ నేను ఒక సిటీని దాటుతున్నటువంటి ఒక సూచన అయితే ఎలా ఉంటుందో ఆ రకంగానే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనుక, ఇంకేదైనా డ్రోన్స్ కనుక మన ప్రాంతానికి కనుక వస్తే అక్కడ లైటింగ్ ద్వారానే రాత్రి సమయాల్లో గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి బ్లాక్అవుట్స్ అంటే మొత్తం కూడా నిలిపివేయడము, అంతా నిశ్శబ్దంగా ఉండడం, రక్షణ చర్యల పరిపథంలో అంతా కూడా తలదాచుకోవడం. సాయంత్రం నుంచి ప్రజల ఇల్లులోకి చేరుకోవాలని సూచిస్తున్నారు. పాక్ దాడులకి పాల్పడుతుందనే అనుమానంతోనే అప్రమత్తత ఉంది. ఇక భద్రతను 2వ స్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో రాజస్థాన్, ఢిల్లీలో ప్రస్తుతం ఈ సైరన్లు మోగాయి. ముఖ్యంగా రాజస్థాన్ అనే ప్రాంతంలో అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుంది. దాదాపుగా జైసల్మర్, రామ్గఢ్, బడ్మేర్, బిక్నీర్, ఫలోద్, పోఖ్రాన్, గంగానగర్ ప్రాంతంలో బ్లాక్అవుట్ ని ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం నుంచి ఇళ్లలోకి, సాయంత్రంలోగా అంటే 6 గంటల్లోగా ఇల్లులోకి చేరుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సో రాజస్థాన్లో పరిస్థితి ఒక ఎమర్జెన్సీ తలపిస్తోంది. 6 గంటల్లోగా ప్రజలు ఇంట్లోకి వెళ్ళిపోవాలి. 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని రకాలుగా ఇంట్లోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రాకూడదు. మరీ ముఖ్యంగా బ్లాక్అవుట్స్. సో ఇక్కడ బ్లాక్అవుట్స్ అంటే పూర్తిగా కూడా నిర్మానుషంగా ఉంచాలి. బైక్ హెడ్లైట్ నుంచి మొదలుకుంటే ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బల్బ్ వరకు కూడా ప్రతిదీ కూడా నిర్మానుషంగా ఉంచాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఇవే ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీలో సైరన్లు, రాజస్థాన్లో ఈ బ్లాక్అవుట్స్ ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో అయితే పౌరుల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు చెప్పవచ్చు. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ ప్రస్తుతానికి ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఈ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. పౌరులను అలర్ట్ చేసేందుకు మాక్ డ్రిల్స్ తరహాలో ఈ సైరన్ల మోత అయితే మోగించారు. సైరన్లు మోగించి పౌరులను భద్రతా దళాలు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సైరన్స్ అంటే ఎయిర్ రైడ్స్ జరిగితే ఎలా అలర్ట్ గా ఉండాలనే ఈ సూచనలు చెప్పేందుకు కానీ ఈ సైరన్లు మోగించారు. ముఖ్యంగా ఐటీఓ, పీడబ్ల్యూడి మెయిన్ ఆఫీస్ దగ్గర వైమానిక దాడి సైరన్లు ఏర్పాటు చేశారు. పౌర రక్షణ డైరెక్టరేట్, సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఇది ఏర్పాటు చేసింది. ఇక ఈ వైమానిక దాడి సైరన్ సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం పరమేశ్ వర్మ స్వయంగా దగ్గర పరిశీలించారు. సుమారు 8 కిలోమీటర్ల వరకు కూడా వినిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. వైమానిక దాడులు జరిగితే ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలనే అంశంపైన ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో ఈ సైరన్లు ఏర్పాటు చేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఈ సైరన్లు మోగాయి. కేంద్ర అలాగే ఢిల్లీ ప్రభుత్వం జాయింట్ గా ఈ రిహార్సల్స్ అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు కూడా మూసివేసిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, జమ్మూ, కాశ్మీర్ అలాగే రాజస్థాన్ వంటి సరిహద్దులు అత్యంత అప్రమత్తత పాటిస్తున్నారు. ఇటీవలే
ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై హద్దు దాటి దాడులకు ప్రతీకారం తీర్చే ఉద్దేశంతో పాక్ అనేక మార్గాల్లో ప్రతిదారులకు కూడా దిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఢిల్లీనైతే హై అలర్ట్ గా ప్రకటించారు. దాదాపుగా ఢిల్లీకి అరైవల్ అండ్ డిపార్చర్స్ 100కు పైగా విమానాలు అయితే ప్రస్తుతం రద్దయినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే రైళ్లు కూడా నిలిపివేశారు. అలాగే రాజధాని ప్రాంతం అంతా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక నిన్న ఈవినింగే ఇటు వైపు అటాక్స్ మనం కౌంటర్ అటాక్స్ జరుపుతున్నాం. ఆ టైంలోనే ఇండియా గేట్ అంతా కూడా అలర్ట్ చేశారు. అక్కడి నుంచి స్థానికుల్ని కానీ అక్కడి నుంచి పర్యాటకులు కానీ అందరినీ హెచ్చరికలు చేసి అక్కడి నుంచి పంపించేశారు. అలాగే పార్లమెంటు ఇక విమానాశ్రయం ఇక ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కీలక ప్రాంతాలన్నీ కూడా భద్రత మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్స్ ప్రకారం రాజస్థాన్ లో కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న జైసల్మేర్ ఎయిర్ స్ట్రిప్ ని కూడా అక్కడ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో దాన్ని మనం నిన్న నిర్వీర్యం చేయగలిగాం. అలాగే ప్రోక్రాన్ పై కూడా అటాక్ చేశారు. ప్రోక్రాన్ ముఖ్యంగా మనకు అత్యంత కీలకమైనది. మనం అక్కడ అణుపరీక్షలు జరిపాం. అక్కడ కూడా మిసైళ్లతో అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మనం ఆకాశ్ ద్వారా అడ్డుకున్న పరిస్థితి, ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ ద్వారా. సో ఆ రకంగా ప్రోక్రాన్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, బికనీర్ కావచ్చు, ఇవన్నీ కూడా బిఎస్ఎఫ్ కేంద్రాలు. బికనీర్ కూడా అంతర్జాతీయ సరిహద్దు, అక్కడ మనకు కంచె ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉంది. ఎందుకంటే ఇది సరిహద్దు చాలా దగ్గరి ప్రాంతం. ముఖ్యంగా పాకిస్తాన్ కు చాలా తక్కువ దూరం ఉంటుంది. కేవలం 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అప్రమత్తత అయితే కొనసాగుతున్న పరిస్థితి. అలాగే గంగానగర్ లో కూడా నిన్న అటాక్ చేశారు. అక్కడ కూడా వాళ్ళ వైపు నుంచి మిసైల్స్ వచ్చాయి. సో శ్రీ గంగానగర్ లో ఇప్పటికే మన ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తుంది. మన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రజలైతే సాయంత్రం కాగానే ఇళ్లలోకి చేరుకోవాలి, బయట తిరగొద్దు. ఏదైనా సైరన్లు మోగితే కనుక బ్లాక్అవుట్ అనౌన్స్ చేస్తాం. ఆ సమయంలో కంప్లీట్ గా విద్యుత్ ను నిలిపివేస్తారు. సో మొబైల్స్ కూడా ఇంటర్నెట్ పనిచేసి స్విచ్ ఆఫ్ చేసి ఉంటాయి. ఖచ్చితంగా పూర్తిగా అంధకారంలో ఉండాలి. అప్పుడు శత్రువుకి మనం ఎలా ఉన్నాం, మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది కనిపెట్టని పరిస్థితిలో ఉంటుంది నైట్ లో. సో ఆ రకమైనటువంటి బ్లాక్అవుట్స్ మాత్రం ఫాలో కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇటు ఈ రకమైన ఢిల్లీ, రాజస్థాన్ అలర్ట్స్ అయితే కొనసాగుతాయి. మరోవైపు ఇటు లూథియానా, కిషన్ గఢ్ విమానాశ్రయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. దానికంటే ముందే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, హిమాచల్తో సహా అనేక విమానాశ్రయాలు మూసివేశారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో 27 ఎయిర్ స్ట్రిప్స్ ఇప్పటికే మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. సో దీంతో అటు కొన్ని అంటే ఇటు ఎయిర్పోర్ట్స్ కూడా మూసారు. కేవలం ఎయిర్ స్ట్రిప్సే కాదు, ఆర్మీ ఉపయోగించే ఎయిర్ స్ట్రిప్సే కాదు, కొన్ని విమానాశ్రయాలు కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా మూసివేసిన పరిస్థితి. దీంతో మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కొన్ని రద్దయిన పరిస్థితి. దాదాపు 46 వరకు కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే రద్దయిన పరిస్థితి కనబడుతుంది. ఇక చండీగఢ్ కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంది. చండీగఢ్ లో కూడా దాడులు జరిగే అవకాశం నేపథ్యంలో అక్కడ కూడా సైరన్ అలర్ట్స్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చండీగఢ్ పైన దాడి చేసే అవకాశం ఉన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మొహాలి కూడా నిన్ననే అలర్ట్ చేశారు. పంచకుల, పటియాలా, అంబాలా, నిన్న మనకు తెలిసిందే పఠాన్కోట్, అలాగే గురుదాస్పూర్, ఈ రెండు కూడా పంజాబ్. ఇవన్నీ ఎందుకంటే ప్రధానంగా నిన్న ఉత్తర పశ్చిమ భారత్ లో నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ది ఇండియా ఈ భారత్ సిటీస్ ని ముఖ్యంగా టార్గెట్ చేశారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలను టార్గెట్ చేశారు. సరిహద్దుకు దగ్గరగా ఉంటాయి. నిన్న